వారి మధ్యను పుట్టినవాడొకడు వారిని ఏలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొను వాడెవడు? నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వానిని చేరదీసెదను. నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వానిని చేరదీసెదను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, ఇదివరకు మీరు చేసిన మేలుకై స్తోత్రములు, సమకూర్చబడుతున్న సొమ్మును బట్టి స్తోత్రములు. ఈ సమయంలో లేఖనాన్ని చదువుకున్నాం, దీవించి మాకివ్వండి. నేను ఉన్న స్థితి నా అల్పణం, నీవెరిగిన దేవుడు. ప్రభువా, ఘనమైన నీ బిడ్డలుగా, నీ సంఘముగా నీ వాక్యమును అనుగ్రహించమని అడుగుతూ క్రీస్తు ప్రభువు అన్న శ్రేష్ఠ నామమున అడుగుచున్నాము తండ్రి. ఈ వచనంలో 4 ముక్కలున్నాయి. ఒకసారి చూడండి ఆ 4 ముక్కలు. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును. పై వచనాలలో కృతజ్ఞతా స్తోత్రాలు, సంబరం వినపడుతుంది. ఆ తర్వాత మీరు విస్తరింపబడతారు, అల్పులు కాకుండా నేను గనులను చేస్తాను అని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి దోషాన్ని బట్టి దేవుని చేత శిక్షించబడగా చెరలోనికి వెళ్ళిపోతున్నటువంటి, బానిసలుగా ఉండబోతున్నటువంటి ప్రజలను బబులోను రాజు ఎలా శిక్షించబోతున్నాడో అన్న సంగతిని వివరించాడు. దేవుడు తన దాసుడు ప్రవక్త ద్వారా ఈ సంగతిని తెలియజేశాడు. దిగులు పడకండి, మీలో పుట్టినటువంటి వాడొకడు రాజుగా ఉంటాడు, వారి మధ్యన పుట్టినవాడు వారిని ఏలుతాడు అని చెప్పిన తర్వాత, నా సమీపానికి వచ్చుటకు ధైర్యము తెచ్చుకొని వాడెవడు అని, రాకండిరా అని కాదు ఈ మాట. ఎవరు ధైర్యంగా నా సన్నిధికి వస్తారు అని దేవుడు పిలుపునిచ్చాడు. ధైర్యముతో దేవుని సన్నిధికి రావడానికి లోపల ధైర్యం లేదు, కోల్పోయిన పరిస్థితి. ఇశ్రాయేలు ప్రజలు తమ దోషము చేత, తమ ప్రవర్తన చేత లోపల దేవునికి దూరమైపోయారు. దేవుడు కోరిన దేశములో ఉన్నారు, దేవుడు అనుకున్న మందిరాన్ని కలిగి ఉన్నారు, దేవుడు చెప్పిన పండగలను కలిగి ఉన్నారు. అదే సందర్భాన దేవుని ప్రజలము అని పిలువబడ్డారు, కానీ అంతరంగంలో నుండి దేవునికి దూరమయ్యారు. దేవుడు కోరుకున్న దేవాలయంలో విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు. దేవుని శిక్షకు గురయ్యారు. ఇప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యం కలిగిన వారెవరు? రండి, ధైర్యంతో రండి నా సన్నిధికి అని అన్నాడు. ఆ తర్వాత ఉన్నటువంటి 4వ ముక్క ఏంటంటే, నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వానిని ఏమనుంది? చేరదీసెదను. నీవు వస్తే నేను చేరదీస్తాను. అయితే దోషముల చేత, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల చేత నిన్ను నీవు దూరం చేసుకున్నావు. ఇది దేవుడు చేసినటువంటి లేదా చెప్పినటువంటి మాటగా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సన్నిధికి వస్తే చేరదీస్తాడు. ప్రభువారు, మనము నమ్మిన ప్రభువు, లోకాన్ని ప్రేమించిన ప్రభువు తన పిల్లలు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు వారిని శిక్షిస్తాడు. ఓయమ్మో, దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అని భయపడకుండా, అయ్యా ప్రభువా, ఇది నా దోషం, ఇది నా తప్పు, ఇది నా పరిస్థితి, ఇది
అని ఆయన సన్నిధికి రావడానికి ధైర్యం తెచ్చుకుంటే వానిని నేను చేరదీసేదను. ఈ వచనంలో ఉన్న సారాంశం అంతా కూడా లూకాసు వార్త 15వ అధ్యాయం తిరిగి వచ్చిన కుమారుని సందర్భమున మనం చదువుతాం. ఇది నా దోషం. పరలోకానికి, తండ్రికి, సమాజానికి, అక్కడున్నటువంటి సమస్తానికి నేను ఒక వ్యతిరేకిని, పాపిని అని నిర్ణయించుకున్నాడు. ఏదేమైనా కానీ నేను వెళ్ళి ఇట్లా అనుకుంటాను, ఇట్లా చెప్తాను అని అనుకున్నాడు. ధైర్యం తెచ్చుకున్నాడు, లేచి వెళ్ళాను అనే మాట మనం చదువుతాం. అనుకున్నది ఏదీ చెప్పలేదు, కానీ దూరాన ఉన్నటువంటి కుమారుని ఆయన చూశాడు, వచ్చి హక్కున చేర్చుకున్నాడు. ఇది దేవుని ప్రేమ. కాబట్టి మనము తన చేత ఆదరించబడడం, ఆయన చేత చేరదీయబడడం అనేటువంటిది ఆశీర్వాదకరమైనటువంటి మాట. ఈ 4వ మాట మనం ఆలోచన చేద్దాము. నా సన్నిధికి వచ్చున్నట్లుగా నేను వానిని చేరదీసేదను. ఎంత మంచి మాట. ఇలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు నేను ఆదుకున్నాను అంటుంటారు చూడండి, నేను సహాయం చేశానని. నేను చేసిన అనేటువంటి వారు ఉంటారు. దేవుని దేవలన దేవుడు నాకు ఇచ్చిన దానిలో నుండి వీళ్ళకి ఈ విధంగా కొంత సహాయం చేసినందుకు ఈ దినాన నెమ్మదిగా ఉన్నారు అనేటువంటి వారు కూడా ఉంటారు. దేవుని మనస్సులో మనం నమ్మిన ప్రభువు, చేరదీసే ప్రభువు. 1వ సంగతి జ్ఞాపకం చేద్దాం, ఏ విధంగా చేరదీస్తాడు. లేవియాకాండం 7వ అధ్యాయం 35వ వచనం. లేవియాకాండం 7వ అధ్యాయం 35వ వచనం. వచనాలను చదువుదాం. వారు తనకు యాజకులగునట్లుగా యెహోవా వారిని చేరదీసిన దినమందు యెహోవాకు అర్పించు ఈ హోమ ద్రవ్యములలో నుండునది అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకమును బట్టియే అతని సంతతి వారికి కలిగను. ఈ వచనంలో 3 మాటలు మనం చదువుతున్నాము. దేవుడు తనకు యాజకులు అగునట్లుగా చేరదీశాడు. వారిని ప్రేమించి లేవి గోత్రమును, అందులో అందరినీ గాక అహరోను కుమారులను, ఆ అహరోను కుమారులలో 4 2 చనిపోగా ఇద్దరినీ కూడా 2 కుటుంబాలను దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదించాడు. యాజకులగునట్లుగా వారిని నేను చేరదీశాను అంటాడు దేవుడు. కాబట్టి యాజకత్వం అనేటువంటిది అందరి పక్షాన ప్రార్థన చేయడం. క్రొత్త నిబంధనలో విశ్వాసులుగా నిన్ను నన్ను కూడా ఆయన రాజులైన యాజకులుగా చేశాడు అన్న సంగతిని, ఆయన చేరదీసినటువంటి స్థితి ఇది. ఈ వచనంలో 2వ భాగం, హోమద్రవ్యములను అర్పించుటకును చేరదీసిన దేవుడు. దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు తెచ్చినటువంటి దానిని తీసుకొని దేవునికి అర్పించేవారు. హోమద్రవ్యములు, హోమము, బలియాగము, యజ్ఞము, ఇవి చెయ్యడానికి యాజకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజల పక్షాన మీరు చెయ్యండి అని వారిని చేరదీశాడు. ఈ దినం క్రొత్త నిబంధన యజ్ఞ బలిపీఠం మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు శిలువ అయితే, ఆయన శరీరం అయితే, మనకు మన శరీరాన్ని ప్రభు సన్నిధిలో ఉంచి విశ్వాసుల పక్షాన, సంఘం పక్షాన, సేవకుల పక్షాన నీ హోమద్రవ్యములు, ప్రార్థన, నీ అర్పణలు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథంలో ఇలా ఉంటుంది. ఆ ధూపం ఏందయ్యానంటే పరిశుద్ధుల ప్రార్థనలు అని. కాబట్టి దేవుని పిల్లలుగా దేవుడు నిన్ను నన్ను చేరదీశాడు. 3వ సంగతి చదువుదాం. ఈ వచనంలో అభిషేకమును ఇచ్చాడు అని చదువుతున్నాం, అంతేనా? అభిషేకాన్ని ఇచ్చాడు. ఈ దినాలలో అభిషేకపు పండగలు, సేవకుల అభిషేకము, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెల అభిషేకము, మేము చేతులుంచి ప్రార్థన చేస్తేనే అభిషేకం. రండి, అభిషేకం కొరకై ప్రార్థన
చేద్దాం. ఇలాంటి పిలుపులను మనం వింటూ ఉంటాం. ఇది తప్పు అన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోనండి. చదువుదామా వచనం. యోహాను మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక ఇలా ఉంటుంది. ఆయన ఇచ్చిన అభిషేకము అనే మాట ఉంది. చూడండి ఒకసారి, దొరికిందా మీకు? యోహాను మొదటి పత్రిక. యేసు ప్రభువారు ప్రతివారికి ఇచ్చిన అభిషేకం. అధ్యాయం వచ్చానని చెప్పండి. చదువుతున్నాను, తీసినారా? దొరికిందా? నేను చాలాసార్లు జ్ఞాపకం చేశాను కాబట్టి ఈ వచనాన్ని చెప్పలేదు, నేను తెరిచిపెట్టాను. ఆయన వలన మనము పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. అంతేనా? కనుక ఎవడునూ మీకు బోధింపక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అది అబద్ధము కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారం, ఆయన మీకు బోధించిన ప్రకారం మీరు ఆయనలో నిలుచుచున్నారు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి అనే మాట మనం చదువుతున్నాం. ఏంది? ప్రభువారు అభిషేకించాడు. కొత్త నిబంధన యాజకులుగా ప్రభువారిని స్తుతించడానికి నమ్మి బాప్తిస్మం పొందిన ప్రతి వారికి ఆయన అభిషేకం ఇచ్చాడు. బయట అభిషేక పండుగలు, నెత్తిన నూనె పోస్తాం, గడ్డి నూనె పోస్తాం, ఇట్లాంటి పండుగలు పెట్టినారు. వాక్య విరుద్ధం. అందుకొరకే మీరు తిక్క ఛానళ్ళన్నీ చూడకండి. ఏ ఛానల్ చూడాలనంటే నన్ను అడగండి, నేను చెప్తాను. అది చూసి ఇది చూసి వాడిట చేసినాడు వీడిట చేసినాడు చూసి తలంతా చెత్తతో నింపుకొని మనసు పాడు చేసుకోకండి. రైట్. కాబట్టి క్రొత్త నిబంధన విశ్వాసులనగా ప్రభువారు అభిషేకము చేత నిన్ను చేరదీశాడు. చదువుదాం, వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 14వ అధ్యాయం 4వ వచనం. తనకు యాజకులగునట్లు అభిషేకం చేశాడు, తన సన్నిధికి వచ్చునట్లు, మొదటి మాట తన సన్నిధికి వచ్చునట్లు చేరదీశాడు. రెండవ సంగతి తన యాజకులగునట్లు చేరదీశాడు. మూడవ మాట లూకా సువార్త 14:4. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరచి పంపివేశాడు. అంతేనా? ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడగగా వారు ఊరకుండి. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థతపరచి బాగుపరచడానికి, ఆరోగ్యం కలిగిన వ్యక్తిగా ఉండడానికి ఆయన చేరదీశాడు. భూమి మీద నీతో పాటుగా నాతో పాటుగా ఉన్నటువంటి వారు ఎంతమంది తాగి సంసారాలను పాడు చేసుకుంటున్నారో, రోగముల చేత ఇబ్బందులకు గురయ్యారో మనకు తెలియదు. అయితే దేవుని సన్నిధిలో ఉండునట్లు, ఆయన నిన్ను బాగు చేయనట్లు ఆయన సన్నిధికి వచ్చేటట్లుగా చేరదీశాడు. ఇది గొప్ప భాగ్యం. దేవుడు నిన్ను చేరదీశాడు అనేటువంటిది గొప్ప భాగ్యం. ఆ తర్వాత కీర్తనలు 27:10. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, ఏముంటుందో చూస్తారా? నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను, ఎంత మంచి మాట, దేవుడు నిన్ను చేరదీయను. ఇది నేను ఇలా రాసుకున్నాను, భవిష్యత్తు కొరకైన నిరీక్షణ. ఇంతవరకు చేరదీశాడు దేవుడు. భవిష్యత్తులో కూడా నీవు ఒంటరివైన తల్లిదండ్రులైనటువంటి వారు దేవుని ఆజ్ఞ మేరకు ప్రభువును నమ్మినా నమ్మకపోయినా లోకం విడవాల్సిందే. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, ఈ వచనం చెప్పేది అదేనండి. యెహోవా నన్ను
చేరదీయును. ఈ నిరీక్షణ అవసరం. దేవుడు నన్ను చేరదీయును. చేరదీయుట అనే దానికి దాదాపు కనీసం ఒక 4 అర్థాలు ఉన్నాయి. ఒంటరిగా ఉండినప్పుడు ఆయన చేరదీయడం, అనారోగ్యంలో ఉండినప్పుడు చేరదీయడం, నీ అక్కరలో నిన్ను చేరదీయడం, మించి తన సన్నిధికి పిలుచుకొనడం. భూమి మీద ఆయన రకరకాలుగా ఆయన నీ అవసరతలు తీరుస్తున్నాడు. చేరదీయడం అని అంటే దగ్గరగా వచ్చి ఆదుకొనడం అని అర్థం. కలువరి శిలువ ఆరాధనలో మనం విన్నాం కదా, కలువరి శిలువ ద్వారా ప్రభువారు మన యొద్దకు వచ్చి, పేతురు మునిగిపోతుండగా చూసి ఆయన యొద్దకు వచ్చి చెయ్యి చాపి లేవనెత్తను అని చదువుతాం. కాబట్టి చేరదీయడం అని అంటే దగ్గరకు వచ్చి ఆయన చేసిన కార్యం. దేవుడు మన యొద్దకు రావడానికి కలువరి శిలువను ఎంచుకున్నాడు. వచ్చి ఆయన ఆదరించాడు. తల్లిదండ్రులు లేకపోయినను విడిచిపెట్టినను ఆయన ఆదరిస్తాడు. రైట్? భవిష్యత్తు నిరీక్షణ. ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి మరి? వచనం చదువుదాం. 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వచనం. ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనంటే వర్షిప్, ఆరాధించుట, పూజించుట అని అర్థం. ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను పూజించుటకుగాను ఆయన ఈ రక్షణ ఇచ్చాడు అని చదువుతూ ఉన్నాం. ఎందుకు రక్షించబడ్డావు నువ్వు? దేవుడు నిన్నెందుకు రక్షించాడు? దేవుడు నిన్ను ఒక మంచి స్థలంలో ఎందుకు ఉంచాడు అని అంటే, ఆయన సన్నిధిని నీవు ఎక్కడ ఉండినా తన సన్నిధిలో ఉండినట్లు పరిశుద్ధంగా బ్రతకాలి అని, నీతిగా బ్రతకాలి అని, ఆయనను ఆరాధించాలి అని ఆయన ఈ రక్షణ మనకు ఇచ్చాడు. ఆయన సన్నిధిలో మనం ఉండాల్సిన స్థితి ఇది. ఆయన సన్నిధిలో ఏముంది? ఒకసారి చూడండి, 95వ కీర్తన 2వ వచనం. ఏముంది ఆయన సన్నిధిలో? కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదము. ఆయన సన్నిధిలో మన దగ్గర ఉండే 2 ఏమిటి అనంటే, కృతజ్ఞత చెల్లించడం, కృతజ్ఞతలు అర్పించడం, 2 పాట పాడడం. ఏడుపు వచ్చినా పాట పాడండి. ఓ నాయనో అనకుండా దేవా స్తోత్రము నాయనా అని స్తుతులు చెల్లించండి. ఇంత గాయమైంది, మరి ఎక్కువ కాకుండా కాపాడుతీవి నాయనా అని స్తోత్రం చెల్లించండి. ఇంత ఇబ్బంది అయింది, మరి ఎక్కువ కాకుండా కాపాడినవు నాయనా అని స్తోత్రం చెల్లించండి. ఈ వచనం చెప్తున్న మాట అదే కదా. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చినట్లు ఆయన చేరదీశాడు. ఆయన చేరదీసిన సమాజములో నీవు ఉండునట్లు చేరదీశాడు. అంతేనా? 2వ సంగతి, కీర్తనలు పాడుచు సంతోషగానము చేయుచూ ఆయన సన్నిధికి వచ్చినట్లు చేరదీశాడు. ఇంకేం కావాలా? నాది నాదే, నేను నేనే అన్నట్టుకుంటే ఎట్టుంటుంది? 3వ మాట, ఆయన పేరట సంతోషగానం. ఆయన పేరట సంతోషగానం. చాలా ఏళ్ళ క్రితం ఒక ఆయన నేను ఎదుర్కొన్నా, నేను ఎవరు తెలుసా అన్నాడు. అంటే ఏం మర్చిపోయినావా నువ్వు అని నేను ఎవరు తెలుసా అంటే, నిన్ను గురించి నీవేమన్నా మర్చిపోయినావా అంటే, నా పేరు పులి అంటున్నాడు. సరే, నాకు ప్రస్తుతం పని ఉంది, పోతున్నాను పోయినా. మరుసటి దినం ఆయన దగ్గరికి పోయి, నీవెవరు నీకు తెలుసా అని అంటే, ఏందన్నా అట్లా అంటున్నాడు. నిన్నటి దినం ఫుల్లులు ఉన్నాడు అనమాట మనిషి. ఈరోజు మరుసటి ఆయన తాకుంటే చాలా మంచోడు. నీవెవరో తెలుసా అంటే, అదేందన్నా ఇస్రాయల్ అన్న అట్లా అంటున్నావు అని అంటే, నీవు పులి అని అంటే, అబ్బో నేనేం పులి కాదంటే, మళ్ళీ నిన్న పులి అంటే నేనంటేనే నీ ముందర నిలబడి మాట్లాడే ధైర్యం ఉందా నాకు అంటున్నాడు.
భార్య వచ్చి ధైర్యం కాదు ఆయన మీదకే పోయి మాట్లాడినేవు నువ్వు అని అంటే ఇంక ఏదో లేనా ఇంకా తాగింట కానీ అని అంటున్నాడు. తాగితే వేరే పులే, తాగితే పులి. ఇప్పుడు మా పిల్లలు మావాడు పులి అంటుంటారు కదా, ఎందుకు అంటుంటారు? మావాడు గాడిద అనేది ఒప్పుకోరు. పులి గాడిద రెండు జంతువులే, పశువులే. గాడిద ఇంకా కొంచెం మేలు. మావాడు పులి అనేది నేను సంపక తింటాడు చూడని అర్థం, దాని అర్థం మావాడు పులి తిప్పుతుంటారు. ఏం పులి ఏమో. మించి నేను చేసినటువంటిది ఏందో తెలుసానండి, ఆయన సన్నిధికి వచ్చినట్లు సంతోష గానాన్ని మన మనసులో ఉంచి చేరదీశాడు. అందుకొరకే బాధ కలిగిన స్తోత్రం చెల్లించండి, పాట పాడండి. ఇబ్బంది కలిగిన దేవా నాయన ఇబ్బంది. అందుకొరకే భక్తుల చరిత్రలో మీ ఇంట్లో ఉండని పొరపాటున్నో తెలుసో తెలియకో ఇంటి వారు చదువుతారు. సరేనా? దీని కొరకు మనం ఏం చేయాలి? ఒకరం ప్రోత్సహించుకోవాలి. వచనం చదువుదాం. 95:7 వచనం. రండి, 95:7 వచనం. రండి నమస్కారము చేసి సాగిలపడదాం. మోషే చూస్తున్నాడు. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు. రండి మనము ఆయన సన్నిధిని, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. ఏమండి? ఆయన సన్నిధిని పోదాము రండి అని ప్రోత్సహించుకుందాం. సరేనా? ఆయన సన్నిధికి వెళుదాం, మోకరించుదాం, ప్రార్థన చేద్దాం, సంతోషంతో పాడుదాం. ప్రోత్సహించుకున్నట్టు అవసరం. ఎందుకొరకనంటే అక్కడనే 96:6 వచనం ఉంది. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి, బలము సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. ఎందుకు ప్రోత్సహించుకోవాలంట? ఏముంది ఆయన సన్నిధిలో? ఘనత. నీవు దేవుని బిడ్డగా బ్రతికితే దేవుని సన్నిధిలో దేవుడు కలిగి ఉన్న ఘనతను దేవుడు నీకు ఇస్తాడు. నీవు ఎక్కడ నిలబడినా నీవు గనురాలుగాను ఘనమైన వ్యక్తిగానే దేవుడు ఉంచుతాడు. నీ అధికారులు, నీ పైవారు నీకు భయపడాలి అనంటే, ప్రజలు భయముతో నీ ఎదుట పని చేయాలి అనంటే దేవుని ఎదుట నీవు భయపడాలి. దేవుని సన్నిధిలో ఉన్న ఘనత, దేవుని సన్నిధిలో ఉన్న బల సౌందర్యములు నీకు అవసరం కాబట్టి ఆయన సన్నిధికి రావాల్సి ఉంది. ఏడ పనే చేయరనంటే నువ్వు దేవుని పనిలో కొనసాగేది ఏడుంది? ఒక్కోసారి నీవు మోసపోయావనంటే దేవుని సన్నిధిని నీవు వేస్ట్ చేసుకొని నీవు మోసపోయావనేగా. అపవాది నిన్ను పరీక్షించడానికైనా మోసం చేయొచ్చు, లేకపోతే బలపరచడానికైనా నీకు మోసం ఎదురు కావచ్చు. అయితే దేవుని సన్నిధిని ఎగరగొట్టి ఎన్నిసార్లు మనం మోసపోతుంటామో ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడదాము. కాబట్టి ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి కాబట్టి వచ్చి ఆయనను గణపరదాం, ఘనత పొందుదాం. ప్రభు ఇచ్చిన వాగ్దానం ఇది భూమి వరకు. ప్రభు ఇచ్చిన వాగ్దానం 66వ అధ్యాయం 22వ వచనం యెషయా గ్రంథం 66వ కీర్తన 66వ అధ్యాయం 22వ వచనం. నేను ప్రభువు వాగ్దానం, నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు అవి ఉంటాయి. నీకున్న వాగ్దానం ఏంటంట? చూడండి జాగ్రత్తగా. నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి ఎంతవరకు నీకు ఇవ్వాలనుకున్నాడు అనంటే, తన సన్నిధిలో ఎంతవరకు ఉంచుకోవాలి అనుకున్నాడు అనంటే, నేను సృజించబోవు క్రొత్త ఆకాశం ఉంది, క్రొత్త భూమి ఉంది, అందుట్లో నిన్ను ఉంచుతాను. ఆ తర్వాత ఎవరిని? నీ పిల్లలను ఉంచుతాను. ఇది ప్రభు వాగ్దానం. కాబట్టి పిల్లరా, ప్రభు వాగ్దానాన్ని మనం కలిగినటువంటి వారముగా ఆయన సన్నిధిలో మనం బ్రతుకుదాం.
నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీశాను. చివరి వచనం హెబ్రీ పత్రిక 4:16 జవాబుగా ఏమని చదువుతున్నాం? కనుక కనికరింపబడి కనికరింపబడి ఏముంది? సంయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ఏం చేద్దాము? ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరదాం. మూయబడిన మనసుతో కాదు, నా సన్నిధికి రండి ధైర్యముతో. దేవుడు చెప్పినటువంటి మాట. అయ్యా, ఇది మా దోషం, ఇది నేను నిన్ను అడగలేక నోరు మూసుకొని మౌనంగా ఉండిన పరిస్థితి, ప్రార్థన చేయని పరిస్థితి, తప్పిన పరిస్థితే. దేవునితో మాట్లాడని నీవు దేవుడిచ్చిన భోజనంలో ఎట్లా పాలు పంపులు పొందుతావు? దేవుడిచ్చిన సంఘముతో కలిసి ఉండని నీవు దేవుడిచ్చిన ఆహారాన్ని ఎలా తింటావు? సామెలన్నా భోంచేయమంటే నేనేమన్నా ప్రార్థన చేసినా భోంచేయనీకే అంటాడంట. ఆయనకు అర్థమైనది నీకెందుకు అర్థం కాలే? దేవుని పిల్లలుగా జాగ్రత్త పడదాం. దేవునితో సమయోచితమైన సహాయం కొరకు మనము దీవించబడడానికి ధైర్యంతో దేవుని సన్నిధికి చేరదాం. దేవా, ఇది నా పరిస్థితి, నాయనా స్తోత్రం చెల్లిస్తున్నాను, స్తుతులు చెల్లిస్తున్నాను అని ఆయనను స్తుతిద్దాం. సరేనా? కాబట్టి కృప పొందినట్లు దేవుడిచ్చినటువంటి ఈ సహాయంలో మనం ముందుకు సాగడానికి దేవుడు ఎంతైనా సహాయము దయచేయనుగాక. ఈ 12వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. మనం చదివినటువంటి ఈ ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తాను చూడండి. 29వ అధ్యాయం చివరి మాట ఇట్లుంటుంది. 29 చివరి లైన్, నా ప్రజలకు నేను మేలు నా ప్రజలకు చేయు మేలును ఒకడు చూడడు అని చెప్పాడు. అంటే దేవుడు తన ప్రజలకు ఖచ్చితంగా మేలును చేసేవాడు అని అర్థం. కాబట్టి ప్రియులుగా ఆయన చేరదీసేటువంటి దేవుడు మనకు ఉన్నాడు అన్న సంగతి నెరిగి ధైర్యం కలిగి ముందుకు సాగుదాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయాళుడైనటువంటి తండ్రి, స్తోత్రములు. మీ సన్నిధిలో మీరు మాకు ఇచ్చిన ఈ కృపకై కృతజ్ఞతలు. మిమ్మల్ని హెచ్చిస్తూ, మిమ్మల్ని గణపరుస్తూ, పూజిస్తూ ఉన్నాం. మనైనా మీ మెండైనటువంటి కృపలో నుండి మీ చేరదీసే దయగలిగిన హస్తం కింద మేము ఉండటానికి చాలినంత సహాయం దయచేయండి. మా ప్రయాణములను దీవించండి. మా పనులలో మీ సన్నిధి మీ తోడుంచండి. చేరదీసే దేవుడుగా మీరు మాకు ఉన్నందుకు స్తోత్రం. మిమ్మల్ని హెచ్చిస్తూ, మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాం. మహోన్నతుడమైనటువంటి స్వామి, సర్వకృపానిధి అయినటువంటి దేవా, మీ సన్నిధిలో మేము బ్రతకడానికి, మీ దయ కింద మేము ఉండడానికి మీరే కృప చూపించండి. చిన్నపిల్లలు ఉన్నారు, దీవెన దయచేయండి. ఇదిగోనైనా మేము తీసుకున్నటువంటి అప్పు కొరకై మేమే దిద్దుకొనడానికి మీరు కృప చూపుతున్నందుకు స్తోత్రం. తమకు వస్తున్న పింఛన్ల నుండి ఇస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రములు. ఈ అక్కరని ఎరిగి చేతులు చాపుతున్న బిడ్డలను బట్టి స్తోత్రములు. నాయనా, మీరు ఇంతగా చేసిన మేలులను బట్టి సంఘముగా మేము స్తుతించుటకు భాగ్యమును అనుగ్రహించినారు అని కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం. ప్రభువా, వీలుని బట్టి యవనస్థలముగా యవన బిడ్డలు ఉన్నారు, కూడుకొని ఆలోచన చేసుకొనడానికి, యవనస్తుల కూడికను ఏర్పాటు చేసుకొనడానికి సహాయం దయచేయండి. సండే స్కూల్ పిల్లలను బట్టి స్తోత్రం చెల్లిస్తాం. మీ దయ చొప్పున, మీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ దయ కింద మమ్మల్ని ఉంచుదరని కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం. మీ నామమును హెచ్చిస్తూ, పూజిస్తుండగా మీరే మహిమ పొందమని అడుగుతూ స్తోత్రాలు చెల్లిస్తూ దీవించి పంపమని, మాతో ఉండమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు శ్రేష్ఠ నామమున
కృతజ్ఞతలు సమర్పిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సన్నిధి, నడుపుదల మనకును మన క్షేమం కోరి ప్రార్థిస్తున్నటువంటి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపించునుగాక. కూర్చోండి. లాస్ట్